అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వాటర్ సచివాలయం సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం మ్యాథ్స్ సంబంధించి. సో అందులో భాగంగా ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ రోజున ఏఎన్ఎం పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనము కేటగిరీ 1 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, తర్వాత డిజిటల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్, తర్వాత కేటగిరీ 2లో ఉన్నటువంటి సర్వే అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ కూడా సాల్వ్ చేసాము. సో ఇందులో 11 క్వశ్చన్ల దాకా, ఇందులో 6, ఇందులో ఒక 5 క్వశ్చన్లు సాల్వ్ చేసాం. ఇప్పుడు ఏఎన్ఎంలో 5 క్వశ్చన్లు ఉన్నాయి అర్థమెటిక్ సంబంధించి. సో ఇవి కూడా సాల్వ్ చేస్తాం. సో అలా అన్ని కేటగిరీకి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, దాదాపు దగ్గర 100 వరకు కూడా రావచ్చు. సో అప్పుడు ఇన్ని మోడల్స్ మీరు బాగా చదువుకుంటే మీరు ఏ మోడల్ వచ్చా కూడా రాబోయే ఎగ్జామ్స్లో ఇలాంటి మోడల్స్ రిపీట్ అయ్యి కూడా మీరు ఈజీగా మంచి మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొదటి ప్రశ్న అయితే చూద్దామండి. మరి ఇక్కడ వచ్చేసి 11 నుంచి 50 మధ్య ఖచ్చితంగా 7తో డివిజిబుల్ అవుతూ మరి 3తో డివిజిబుల్ కాని సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు. మరి నేను ఇక్కడ టైపింగ్ ఇచ్చాను క్వశ్చన్స్, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అసలు ఏమి కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు ఇక్కడ పెడితే అసలు చదవడానికే కనిపించట్లేదు. సో చిన్న కనిపించే వెంటనే దాంతో నేను ఇదంతా టైప్ చేసి మీకు అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో అందుకే నేను ముందు క్వశ్చన్ పేపర్లో ఇలా మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ డిస్ప్లే చేశాను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి. కానీ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ పేపర్ సరిగా లేకపోవడం వల్ల నా దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్, సో అందుకు నేను ఇలా టైప్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. సో ఈ క్వశ్చన్ అయితే ఏమీ మారలేదు, అందులో ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉంటే అలానే ఇక్కడ టైప్ చేశానండి. సో మొదటి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు, 11 నుంచి 50 మధ్య 7తో డివిజిబుల్ అయ్యే సంఖ్యలు ఏవి, అదే ఆ సంఖ్యలో 3తో మాత్రం డివిజిబుల్ అవ్వకూడదు, అటువంటి సంఖ్యలు ఉన్నాయి అంటున్నాడు. సో మొదట 11 నుంచి 50 మధ్య 7తో డివిజిబుల్ అయ్యేటువంటిది ఏవేవి ఉన్నాయో చూద్దాం. 11 2 14 వస్తుంది, 11 3 21, 11 సారీ ఫ్రెండ్స్ 11 కాదు, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49. సో ఇవి మనకు వచ్చేటువంటి సంఖ్యలు 11 నుంచి 50 మధ్య 7తో డివిజిబుల్ అయ్యే సంఖ్యలు. మరి ఇవి 7తో డివిజిబుల్ అవుతున్నాయి కదా, మరి ఇందులో 3తో డివిజిబుల్ కాని సంఖ్యలు ఏమి ఉన్నాయి, ఒకటే చెప్పాలా. ఇప్పుడు 14 ఉంది, 14 డివైడ్ బై 3 పోతుందంటే పోదు, కాబట్టి ఇది ఒక సంఖ్య. తర్వాత ఇది 21/3 చేస్తే 7తో కరెక్ట్గా పోతుంది, కాబట్టి ఇది తీసుకోకూడదు. ఇంకా మరి ఇలాంటి సంఖ్యలు అంటే 3తో డివిజిబుల్ అయ్యే సంఖ్యలు తీసుకోకూడదు. తర్వాత 28/3 మనకు డివిజిబుల్ అవుతుందంటే కాదు, కాబట్టి ఇది ఒక రెండవ సంఖ్య. 35/3, సో ఇది కూడా మనకు డివిజిబుల్ అవ్వదు, కాబట్టి ఇది మూడవ సంఖ్య. 42/3 అంటే 3 1 3, సో 3 4 12 అంటే 14 వస్తుంది, కాబట్టి ఇక్కడ డివిజిబుల్ అవుతుంది, కాబట్టి దీన్ని తీసుకోకూడదు మనం ఈ సంఖ్యను. తర్వాత 49/3 వచ్చేసి ఇది డివిజిబుల్ కాదు, కాబట్టి ఈ సంఖ్యను కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎన్నో అలాంటి సంఖ్యలు 1 2 3 4. సో కాబట్టి 11 నుంచి 50 మధ్య 7 చే నిశ్శేషంగా భాగించబడుతూ మరి 3 చే భాగింపబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 4. ఆప్షన్ 2 4 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో అర్థమైందా? చూడండి ఇక్కడ ఈ సంఖ్యలు 14 అనేటువంటిది 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది, కానీ 3తో భాగించబడదు. 28 కూడా 7 చే నిశ్శేషంగా భాగించబడుతుంది, 3తో భాగించబడదు. 35 కూడా 7 చే నిశ్శేషంగా భాగించబడుతుంది, 3తో భాగించబడదు. అలాగే 49 కూడా 7 చే నిశ్శేషంగా భాగించబడుతుంది, కానీ 3తో మాత్రం భాగించబడదు. సో ఇలా 11 నుంచి 50 మధ్య 4 సంఖ్యలు ఉన్నాయండి. తర్వాత చూద్దాం. చూడండి, ఒక ట్యాంక్ ఉందంట. సో ఇది ఒక ట్యాంక్ అనుకుంటే ఈ ట్యాంక్లో 40 బకెట్ల నీళ్లు పోస్తే ఆ ట్యాంక్ అనేటువంటిది నిండుతుంది. మరి ఆ యొక్క ట్యాంక్ హౌ మెనీ బకెట్స్ ఆఫ్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ టు ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద బకెట్ ఈస్ రిడ్యూస్డ్ టు 1/4 ఆఫ్ ద ప్రెజెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీని సామర్థ్యము 160 లీటర్లు అనుకుందాం, ఎందుకంటే 4 మల్టిపుల్ అంటే 40 మల్టిపుల్ కదా 160, 44 160. సో ఇప్పుడు అంటే ఇట్లా ఒక్కోసారి బకెట్కి 4 లీటర్లు పడతాయి అనుకోండి, అలా 40 బకెట్లు పోస్తే ఈ 160 లీటర్ ట్యాంక్ నిండుతుంది, అంతే కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బకెట్ సామర్థ్యము 4 లీటర్లు పోస్తుండే సామర్థ్యాన్ని 1/4కి అంటే 4 భాగాలు ఉంటే ఒక భాగానికి తగ్గించాడు. అంటే ఇక్కడ 4 భాగాలు 4 అనుకుంటే ఒక భాగం ఎంత అవుతుంది, 1 లీటర్తో పోస్తుంది అనమాట. అలా ఇప్పుడు ఈ ట్యాంక్ నిండాలంటే ఎన్ని బకెట్లు కావాలి, 1 × x = 160 ఎంత, ఇక్కడ x ఏమిటి 160 బకెట్లు కావాలి, అంతే కదా. సో అంటే మనకు ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 160 బకెట్లు పోస్తేనే ఆ ట్యాంక్ నిండుతుంది. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, అంటే 160 లీటర్లని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 320 లీటర్లు అనుకోండి ట్యాంక్ కెపాసిటీ. సో మీరు ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 40తో ఈ యొక్క నెంబర్ ఏది తీసుకుంటామో అది డివిజిబుల్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు 40 320/40 అంటే ఏమొస్తుంది, 40 వస్తుంది కదా. సో 40 బకెట్లు. సో కాబట్టి ఇక్కడ ఇక్కడ 4 32, సో అంటే 8 వస్తుంది. సో 320/40 అంటే 8, సో అంటే 8 లీటర్లు అనమాట. ఒక్కొక్క బకెట్ వాల్యూ ఎంత, 8 లీటర్లు. అలా 8 లీటర్లు ఉంటే 40 బకెట్లు పోస్తే ఏమవుతుంది, 320 లీటర్లు ఉండేటువంటి ట్యాంక్ నిండిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క బకెట్ 8 లీటర్లు ఉండేదాన్ని
ఒక భాగాన్ని తగ్గిస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇక్కడ 4 భాగాలు, అంటే 4 భాగాలు 8 అనుకున్నప్పుడు ఒక భాగం ఎంత అండి? సో 8 × 1/4 అంటే 2 లీటర్లు కదా. సో ఇప్పుడు అలా 2 లీటర్లు మాత్రమే పోస్తున్నాడు ఒకసారి. సో అలా 2 లీటర్లు పోసినప్పుడు 320 లీటర్లు నింపడానికి ఒకసారి 2 లీటర్లు పోస్తే ఎన్ని బకెట్లు కావాల్సి వస్తుంది? 2 1 2, 2 6 12, 0 అన్ని 160 బకెట్లు. కాబట్టి ఆప్షన్ 160 బకెట్లు. సో ఎలా చేసినా ఒకటే. అంటే నేను ఇక్కడ ఎక్స్లు అనుకుంటూ వైలు అనుకుంటూ ఏం చెప్పుకోకుండా మీకు కామన్ పర్పస్గా మీరు సొంతంగా ఆలోచించి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆ ప్లేస్లో ఉండి మీరు ఒక తొట్టులోకి నీళ్ళు పోస్తున్నారు. సో అందులో ప్రతి ఒక బిందెతో నీళ్ళు పోస్తున్నారు అనుకోండి. ఆ బిందె సంబంధించి మీరు ఇక్కడ 40 బిందెలు పోస్తే ఆ ట్యాంక్ నిండుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? 20 లీటర్లు ఉంటుంది ఆ బిందె వాల్యూ. కానీ దాన్ని ఏం చేస్తారు అంటే 5 లీటర్లు తగ్గించేస్తే అప్పుడు మీరు ఎక్కువ బిందెలు పోయాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఒక నిండా బిందె తీసుకొని తొట్టెని పోస్తే త్వరగా నిండుతుంది. అదే మీరు సగం మాత్రమే పట్టుకొని బిందెతో నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఎక్కువ బిందెలు పోయాల్సి వస్తుంది. సో అలాగే ఇక్కడ ఏమవుతుందంటే 40 బకెట్లతో నిండేది. సో అది ఒక భాగాన్ని తగ్గించేస్తే అప్పుడు 4 ఇంతలు పెడుతుంది. అంటే 44 60 డైరెక్ట్గా క్వశ్చన్ని చూసి ఆన్సర్ పెట్టేయచ్చు 160 అనేటువంటిది. సో అలా అనమాట. సో అర్థమైందనుకుంటా. అర్థం కాకుండా కింద కామెంట్ చేయండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత చూద్దాం. మరి కుమార్ కెన్ టైప్ 50 pages in 10 hours. కుమార్ అండ్ లత టుగెదర్ కెన్ టైప్ 300 pages in 40 hours. ఇన్ హౌ మచ్ టైమ్ కెన్ లత టైప్ 30 pages. మరి కుమార్ 50 పేజీలు 10 గంటల్లో అతను టైప్ చేస్తారనమాట. అయితే ఒక గంటకి ఎన్ని పేజీలు టైప్ చేస్తారనేది తెలుసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 1 × 50/10 అంటే 5 పేజీలు. అంటే 5 పేజీలు ఒక గంటకు కుమార్ టైప్ చేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంట? కుమార్ అండ్ లత ఇద్దరు కలిసి మనకు 300 పేజీలని 40 గంటల్లో టైప్ చేశారంట. ఇప్పుడు మనకు తెలుసు గంటకు కుమార్ ఎన్ని పేజీలు టైప్ చేస్తాడు? 5. సో అలా ఎన్ని గంటలు టైప్ చేస్తాడు? 40 గంటలు. అంటే 5 × 40 ఎన్ని? 200 పేజీలు. అంటే ఇంక మిగిలిన పేజీలు ఎన్ని? 300 పేజీల్లో 200 పేజీలు మనకు కుమారే టైప్ చేసేసాడు. సో మనకు తెలిసిపోతుంది ఇక్కడ అతని సామర్థ్యం. అంటే ఇంకెన్ని పేజీలు మిగిలి ఉంటాయి? ఆ 100 పేజీలు మిగిలి ఉంటాయి. ఇంకా ఆ 100 పేజీలు ఎవరు టైప్ చేసిన వల్ల వీళ్ళిద్దరు కలిసి పని చేసినప్పుడు ఇంకా లతానే మనకి ఏం చేసి ఉంటుంది? ఆ 100 పేజీలను టైప్ చేసి ఉంటుంది. ఆ 100 పేజీలను టైప్ చేయడానికి ఎంత సమయం తీసుకుందామే? ఎన్ని సమయం? 40 గంటల సమయం తీసుకుంది. 40 hours. సో 40 hours అంతే కదా. 40 గంటల్లో ఆమె 100 పేజీలని టైప్ చేయగలిగింది. అయితే ఇప్పుడు ఆమె 30 పేజీలను టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో చూడండి, ఇక్కడ 100 పేజీలు 40 గంటలు తీసుకుంటే 30 పేజీలు, ఇక్కడ పేజీలు కింద రాసుకుంటాం, గంటలు కాబట్టి తెలియదు కాబట్టి దీన్ని క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది 40 × 30/100. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక క్యాన్సిల్. 4 మూలలు ఎంత అండి? 12. 12 ఏంటివి? గంటలు. సో మరి ఈ యొక్క లత ఎవరైతే ఉన్నారో ఆమె 30 పేజీలను టైప్ చేయడానికి తీసుకునే సమయం ఎంత అండి? 12 గంటలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కుమార్ 50 పేజీలు 10 గంటల్లో టైప్ చేస్తారు కాబట్టి అతని సామర్థ్యం గంటకు ఎంత అనేటువంటిది మనం తెలుసుకున్నాం 5 పేజీలని. సో అలా అతను 40 గంటలు పనిచేశారు కాబట్టి 40 గంటల్లో 200 పేజీలు టైప్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ 300 పేజీలు అని ఇచ్చాడు. 300 పేజీలను కుమారు లత టైప్ చేశారు. అందులో 200 పేజీలు కుమార్ టైప్ చేస్తే మిగిలిన పేజీలు ఎన్ని? 100. 300లో 200 పోతే 100. ఆ 100 ఎవరు చేసింది? లత. అది ఎన్ని గంటల్లో చేసింది? 40 గంటలు. అంటే 40 గంటల్లో 100 పేజీలు టైప్ చేసినప్పుడు మరి 30 పేజీలు ఎన్ని గంటల్లో టైప్ చేస్తుందని అడిగాడు మనకు. కాబట్టి ఇక్కడ 100 పేజీలు 40 గంటలు అయినప్పుడు 30 పేజీలు ఎన్ని గంటలని చేస్తే ఇక్కడ ఈ విధంగా 12 గంటల నుండి మనకు ఆన్సర్ వస్తుందండి. తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి ఒక స్కూల్కి సంబంధించిన డేటా ఇచ్చాడండి. అంటే ఒక స్కూల్లో అంటే ఇక్కడ ఏబీసీ అనే 3 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 3 స్కూళ్ళల్లో కూడా క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఆడేటువంటి ప్లేయర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సంఖ్య ఇచ్చాడు. సో ఇక్కడ ఏమన్నా కనుక్కోమంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ క్రికెట్. మరి ఫుట్బాల్ ఏదైతే ఉందో ఈ ఫుట్బాల్కును మొత్తం స్టూడెంట్స్ అంటే వీళ్ళు క్రికెట్ ఆడేటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య వీటి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఇప్పుడు క్రికెట్ ఎంతమంది ఆడతారో చూద్దాం. ఇక్కడ ఎంతమంది? 150 ఒక 200 ఎంత అండి? 350. 350 ఒక 250 ఎంత అండి? 600 మంది ఆడతారు క్రికెట్. అదే ఫుట్బాల్ ఎంతమంది ఆడుతున్నారు? 250 ఒక 125 ఎంత అవుతుందండి? సో మనకి ఎంత అవుతుంది? 375. ఒక 375 ఒక 175 ఎంతండి? 550 అవుతుంది. మళ్ళీ వీళ్ళ మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత అండి? సో 600 నుంచి 550 పోతే ఎంత అండి? సో 50. సో మనకి ఇక్కడ 50 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. ఆప్షన్ 3లో ఉన్నటువంటి 50 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ ఏం లేదు, వాళ్ళ టోటల్ స్టూడెంట్స్ కూడి ఇక్కడ మైనస్ చేయడమే అంతే. సో మళ్ళీ ఇలా చేయకూడదు మనం, ఎందుకంటే ఇక్కడ ఏ వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఏలో 150 మంది ఆడతారు, ఫుట్బాల్ 250 మంది ఆడతారు, టెన్నిస్ 120 మంది ఆడతారు. ఇది ఏకి సంబంధించిన డేటా ఏదో ఉందో ఇది బీకి సంబంధించిన డేటా, ఇది సికి సంబంధించిన డేటా. ఇది వచ్చేసి ఏ
క్రికెట్ ఏలో ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఏలో ఆడేవాళ్ళు, టెన్నిస్ ఏలో ఆడేవాళ్ళు, తర్వాత క్రికెట్ బీలో ఆడేవాళ్ళు. సో ఇలా ఈ డేటాను అర్థం చేసుకోవాలి, టేబుల్ ఎలా అర్థం చేసుకోవాలి ఉంటుంది కూడా. సో కాబట్టి మనకి ఇక్కడ ఫుట్బాల్ మొత్తం స్టూడెంట్స్ ఫుట్బాల్ కాబట్టి ఏబీసీలో ఉన్నట్టు మొత్తం ఫుట్బాల్ కాబట్టి ఇదంతా తీసుకుంటాం. తర్వాత క్రికెట్ కాబట్టి ఇదంతా తీసుకుంటాం. వీటిలో ఉన్నట్టు మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుందండి. తర్వాత చూద్దాం. చూడండి, ఇది కూడా సేమ్ అలాంటిదే. గేమ్ స్కూల్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే బ్యాడ్మింటన్, హాకీ, క్రికెట్ వేరే గేమ్స్. సో ఎక్స్ ఎంతమంది ఆడతారు, వై జెడ్. సో ఏ స్కూల్లో బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారని డేటా ఇచ్చాడు. మరి ఇందులో ఎక్కువ మంది ప్లేయర్స్ ఏ స్కూల్లో ఉన్నారు అంటే ప్లేయర్స్ ఎక్కువ మంది అంటే ఇదొక స్కూలు, ఇదొక స్కూల్, ఇదొక స్కూలు అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్కూల్స్ అడిగారు కాబట్టి స్కూల్ అంటే ఎక్స్ వై జెడ్ అనేటువంటి స్కూళ్ళ పేర్లు కాబట్టి ఏ స్కూల్లో ఎక్కువ మంది ప్లేయర్స్ అనేటువంటిది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 200 ఒక 100, 300 ఒక 200 ఎంత 500 మంది ఉన్నారు ఎక్స్ అనే స్కూల్లో. వై అనే స్కూల్లో 150 ఒక 100, 250 ఒక 150 ఎంతండి 400 మంది ఉన్నారు. అదే జెడ్ అనే స్కూల్లో 200 ఒక 50 ఎంతండి 250 ఒక 350 ఎంత అవుతుందండి 600 మంది ఉంటారు. సో కదా. సో మరి ఇక్కడ ఏ స్కూల్లో ఎక్కువ మంది ఉన్నారు తెలిసిపోతుంది. 600 మంది మ్యాక్సిమం ప్లేయర్స్ అంటే ఎక్కువ మంది. సో 600 మంది ఎక్కడ ఉన్నారు, జెడ్. కాబట్టి ఆప్షన్ 4లో ఉన్నటువంటి జెడ్ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇవి మనకు ఉన్నటువంటి 5 ప్రశ్నలు ఏఎన్ఎం క్వశ్చన్ పేపర్ ఉన్నటువంటిది. ఇంతకు మించి అయితే లేవు. మిగిలినటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మన గతంలో డిస్కస్ చేసాం. కేటగిరీ 1 అలాగే డిజిటల్ అసిస్టెంట్, తర్వాత సర్వే, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ దానికి సంబంధించి విఆర్ఓ అండ్ సర్వే అసిస్టెంట్ అయితే ఇప్పుడు ఏఎన్ఎం కూడా కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన పేపర్స్ కూడా మీకు త్వరలోనే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. సో మీకు డైలీ ఒక వీడియో లేదా 2 వీడియోల వరకైనా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఈ వీడియో చూసే సమయానికి ఆల్మోస్ట్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడో రికార్డ్ అయిపోయి ఉంటాయి. కాకుంటే ఒకేసారి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే కూడా యూట్యూబ్ నోటిఫికేషన్ అయితే పంపించేది కాబట్టి రోజుకు 3 వీడియోసే లిమిట్ అనమాట. సో కాబట్టి ఆ 3 వీడియోస్ దాని షెడ్యూల్ పట్టుకొని ఇంకా వేరే క్లాసెస్ కూడా ఉంటాయి కదా, ఈ కేవలం సచివాలయమే కాకుండా కరెంట్ అఫైర్స్ ఇంకా వేరే సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం క్లాస్ చెప్తుంటాం కాబట్టి ఇది రోజుకొకటి కానీ వీలైనంత వరకు ఏదైనా వేరే క్లాస్లో అయినప్పుడు ఇవి డైరెక్ట్ 2 విడుదల చేయడం కానీ సో అలా చేస్తాం. సో ఇప్పుడు మేము ఈ క్లాసెస్ ఎప్పుడు రికార్డ్ చేస్తున్నామంటే ఆగస్ట్ 16వ తేదీనే రికార్డ్ చేస్తున్నాం అనమాట. మీకు వీడియో చూసే సమయానికి ఇది ఆగస్ట్ 22 కానీ 25 పైన మీరు ఈ వీడియో చూడొచ్చు. సో అలా అనమాట. సో షెడ్యూల్ని బట్టి మేము ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. రికార్డ్ అయితే చేసి ఉన్నా కూడా మీకు షెడ్యూల్ ప్రకారం అయితే వస్తుంటాయి. సో ఓకే అండి, ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం అయితే మీరు మా ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ రోజు కూడా ఎగ్జామ్స్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా లభిస్తాయి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.